సంగారెడ్డి జిల్లా సదాశివపేట స్థానిక శిశు మందిర్ స్కూల్లో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ యోజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ, బీజేపీ ఓబీసీ చైర్మన్ పుల్లంగారి సురేందర్, స్కూల్ కమిటీ ప్రధాన కార్యదర్శి సభ్యులు రాజయ్య, స్కూల్ ప్రధాన ఆచార్యులు నరసింహగౌడ్, ధర్మరాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ధర్మానికి న్యాయానికి ప్రతిరూపం శ్రీకృష్ణ భగవానుడని, అపర మేధ సంపత్తి కలిగిన వ్యక్తిని, శ్రీకృష్ణుని జీవిత చరిత్ర ఆదర్శమని, చిన్నప్పటి నుంచే రామాయణ, మహాభారత, భగవద్గీత పుస్తకాలను చదువుకొని ఆ బాటలో నడవాలని, శ్రీకృష్ణ వేషధారణలో, గోపికల వేషధారణలో అలంకరించుకున్న పిల్లలతో ఉట్టి కొట్టించిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలను జరిపించారు. ఉట్టి కొడుతుంటే కృష్ణుడు రూపం చూస్తుంటే ఆయన కృష్ణుడు ఎందుకు వచ్చిండో, ఎక్కడైతే అధర్మం ఉంటుందో, ఎక్కడైతే అన్యాయం ఉంటుందో. కానీ ఈ రోజు మీరు చెప్తున్నా ఏంటంటే మీ అందరి మీద ఒక దాడి జరుగుతున్నది. మీ అందరి మీద కూడా విద్యార్థుల మీద ఒక దాడి జరుగుతున్నది. మంచి వినాలే, విద్యార్థుల మీద దాడి జరుగుతుంది. ఏంటంటే టీవీ అనేటువంటి దాడి జరుగుతున్నది, సినిమా అనేది ఒక దాడి జరుగుతున్నది, మన మొబైల్ ఫోన్ అనేటువంటి దాడి జరుగుతున్నది. కనుక మీరు అందరూ ఆలోచన చేసుకోవాలి. ఎవరైతే సరస్వతి శిశు మందిర్ చదువుతారో, ఎవరైతే శ్రీకృష్ణుని యొక్క ఆదర్శం తీసుకుంటారో, ఎవరైతే రాముని ఆదర్శం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ మొబైల్ ఫోన్ అనేటువంటిది 10వ తరగతి అయిపోయేంత వరకు ముట్టనేటువంటి వాళ్ళే శ్రీకృష్ణుని యొక్క వారసులు. అది మీరు కావాలనేటువంటి కార్యక్రమం తెలియజేసుకుంటాం. ఈ టీవీలలో చూస్తుంటే అనేక రకాలైనటువంటి ప్రకటనలు వస్తాయి, మన మైండ్ డైవర్ట్ అవుతుంది. దయచేసి చెప్తున్నా, టీవీ చూసే సమయంలో, మొబైల్ చూసే సమయంలో పుస్తకాలు తెరవండి. ఇది ఒక నాకు తెలిసిన మటు చాలా స్కూల్ పేర్లు ఏమిటంటే విచిత్రమైన పేరు ఉంటుంది. కానీ మన స్కూల్ పేరు ఏంటంటే మన స్కూల్ పేరు ఏం పేరు? ఆ పేరు లోపల ఎంత మాధుర్యం ఉన్నది, ఆ పేరు లోపల ఎంత మాధుర్యం ఉన్నది, ఆ పేరు లోపల సరస్వతి ఉన్నది. మిమ్మల్ని అందరినీ కూడా కోరుతుంది ఏంటంటే మన సరస్వతి శిశు మందిర్ స్కూల్ వచ్చిన ప్రతి అబ్బాయి గాని అమ్మాయి గాని ఆ సరస్వతి యొక్క నిండు కరుణా కటాక్షాలు ఉండి మీరు ఏ ఎగ్జామ్ రాసినా 100కు 100 మార్కులు వస్తాయి. ఆ 100కు 100 మార్కులే మీ కన్న తల్లిదండ్రులకు సంబంధించినటువంటి ఆనంద భాషలు రావాలి, గురువులకు ఆనంద భాషలు రావాలి. మన స్కూల్ సంబంధించినటువంటిది యావత్ భారతదేశంలోనే మీ అందరూ కూడా ఆటోగ్రాఫ్ తీసుకునేటువంటి రోజు రావాలని చెప్పేసి కూడా నేను హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్న విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకున్నా. మీరు అందరూ అనుకుంటారు మేము చిన్నారులము, మాకంత ధైర్యం లేదు, విశ్వాసం లేదు అనుకుంటారు. నరసింహగౌడ్ సార్, వీళ్ళు చాలా అచంచలమైనటువంటి విశ్వాసం ఉన్నది. వీళ్ళని ఒక్కసారి బయటకు వచ్చేసిందనుకో ఇక నాకు దేశం అంటూ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని చెప్పుకోవాల్సినటువంటి విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కోరుకుంటూ ఈ రోజు ఒక శపథం చేయాలి. ఏంటంటే అమ్మను గౌరవించాలి. దయచేసి చెప్తున్నా కదా, శ్రీకృష్ణుని యొక్క ఆదర్శం ఆ రోజు అధర్మం కోసం ఎవరైతే మనం ఇచ్చేసిందో ధర్మం కోసం పోరాటం చేసిన శ్రీకృష్ణుని గురించి మనం ఆలోచన చేస్తే ఒకటి ఆలోచన చేసుకోవాలి. ఏంటంటే ఈ మధ్యన మనం చూస్తున్నాం తల్లిదండ్రులను గౌరవిస్తలేరు, గురువులను గౌరవిస్తలేరు. ఒకటి చెప్తున్నా, ఒక్క ఎముక ఇరుగుతూనే మనకి ఇబ్బంది అవుతుంది, ఒక్క ఎముక ఇరుగుతూనే మనకి ఇబ్బంది అవుతుంది. 27 ఎముకలు ఇరిగి మనకు జన్మనిచ్చినటువంటి తల్లి నిజమైనటువంటి హీరోయిన్, తండ్రి నిజమైనటువంటి హీరో. వాళ్ళని గౌరవిస్తాం, వాళ్ళని గుర్తిస్తాం, వాళ్ళని కూడా తీసుకునేటువంటి ప్రయత్నం చేద్దామని చెప్పేసి కూడా మిమ్మల్ని అందరూ విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం. ఈ సరస్వతి శిశు మందిర్ చదివేటువంటి ఆచార్యులు కూడా వాళ్ళందరూ కూడా మీరు కింద కూర్చున్నారు, కానీ వాళ్ళందరూ నిలబడ్డారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానాచార్య కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆచార్యులు కూడా వాళ్ళేమి జీతం కోసం చేస్తలేరు, ఒక ధర్మాన్ని రక్షించాలనేటువంటి దాని మీద మహిళా వాళ్ళు కూడా ఈ ఆచార్యులు కూడా వాళ్ళ శక్తి మేరకు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాక వాళ్ళకు కూడా నిజం చేస్తున్నారు కదా, వాళ్ళకు కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకున్న విషయాన్ని కూడా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా ఒకసారి మీ అందరూ కూడా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటా. ఈ రోజు నుంచి మీరు అందరూ కూడా శపథం తీసుకుంటారా లేదా? ఏమేమి తీసుకుంటారు?